నల్గొండ జిల్లా మిర్యాలగూడ నందిపాడు బైపాస్ దగ్గర పాల ట్యాంకర్ బోల్తా పడింది. దీంతో పాలన్నీ రోడ్లపై ప్రవహించాయి. మరోపక్క పాల ట్యాంక్ బోల్తా పట్టడంతో స్థానికులు బకెట్లు బాటిళ్లతో పాలను తీసుకువెళ్తున్నారు. మిర్యాలగూడ నుంచి నకిరేకల్ పాల ట్యాంకర్ వెళ్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి పుల్లారావు అందిస్తారు. పుల్లారావు, ఈ ఘటన వల్ల సుమారు ఎన్ని లీటర్ల పాలు వేస్ట్ అయ్యాయి, అసలు డీటెయిల్స్ ఏంటి? రేణుశ్రీ మిర్యాలగూడ అందుకులో ఉన్నటువంటి నందిపాడు బైపాస్ వద్ద మినీ మిల్క్ ట్యాంకర్ అనేది బోల్తపట్టడం జరిగింది. సో ఈ ఘటనలో దాదాపు అంటే మిర్యాలగూడ నుండి నకిరేకల్కి ఈ యొక్క పాలను తీసుకెళ్తున్న పరిస్థితి ఉండడం జరిగింది. సో ఈ విధంగా పాలు తీసుకెళ్తున్న క్రమంలో నందిపాడు బైపాస్ వద్ద మొత్తం కూడా స్పీడ్ బ్రేకర్స్ అనేవి ఉండటం జరుగుతుంది. సో ఈ విధంగా స్పీడ్ బ్రేకర్స్ ఉన్న విషయాన్ని ఆ యొక్క పాల ట్యాంకర్ డ్రైవర్ అనే అతను గమనించకుండా స్పీడ్ గా వెళ్లే వరకు ఆ యొక్క స్పీడ్ బ్రేకర్స్ నుంచి వెంటనే ట్యాంక్ మిల్క్ ట్యాంకర్ అనేది పడిపోవడం జరిగింది. వెంటనే పడిపోయి ఒక దాంట్లో నుంచి మొత్తం కూడా దాంట్లో ఉన్న పాలు మొత్తం కూడా బయటపడుకునే వరకు వెంటనే అక్కడ ఉన్న స్థానికులు వెంటనే దాన్ని గమనించేసేసి ఆ యొక్క పాల ట్యాంకర్ దగ్గరికి తీసుకెళ్లేసి వాళ్ళకు అందుబాటులో ఉన్నటువంటి బకెట్స్ కానీ అదేవిధంగా పాలు బాటిల్స్ కానీ తీసుకెళ్లేసేసి కూడా ఆ యొక్క పాలను మొత్తం కూడా తీసుకుంటున్న పరిస్థితి ఉంటుంది. మొత్తంగా చూస్తే మాత్రం దాంట్లో ఒక 1000 లీటర్ల వరకు కూడా పాలు ఉన్నట్లు కూడా మనకు తెలియవస్తుంది. సో ఆ స్పీడ్ బ్రేకర్ వల్ల దాన్ని గమనించక వేగంగా వెళ్తూ క్రమంలో ఆ విధంగా అంటే స్పీడ్ బ్రేకర్స్ గమనించి ఒక కొట్టే వరకు పడిపోవడం జరిగింది. అందువల్ల దాంట్లో ఉన్నటువంటి పాలు మొత్తం కూడా వెళ్ళిపోయినటువంటి పరిస్థితి ఉంది. స్థానికులు వెంటనే గమనించి మొత్తం తీసుకెళ్లారు. సో సమాచారం పోలీసులు కూడా వెంటనే ఆ ప్రదేశానికి చేరుకోవడం జరిగింది. ఆ తర్వాత ఆ పాల ట్యాంకర్ తిరిగి యథాతథ స్థితికి తీసుకుని వచ్చారు. అదేవిధంగా దాంట్లో ఉన్నటువంటి పాలు మొత్తం కూడా పూర్తి స్థాయిలో కూడా నిలబడిన పరిస్థితి ఉంది. కొన్ని పాలు మాత్రము స్థానికంగా ఉన్నటువంటి వ్యక్తులు మాత్రం బకెట్లలో అదేవిధంగా బాటిల్స్ లో పట్టుకుని తీసుకుని వెళ్ళిపోయారు. అయితే డ్రైవర్ పరిస్థితి ఏ విధంగా ఉంది? వారు ఏమైనా గాయపడటం జరిగిందా? వేరేసి ఎవరికి కూడా ఎలాంటి గాయాలు కలిగిన పరిస్థితి ఉండదు. ఇది ముఖ్యంగా వేగంగా వస్తున్నాడు. ఎదురుగా స్పీడ్ బ్రేకర్స్ అనేవి దాదాపు 5-6 స్పీడ్ బ్రేకర్స్ కంటిన్యూగా ఉండటం జరుగుతుంది. దాన్ని గమనించగా డ్రైవర్ వేగంగా వస్తూ ఒక్కసారి స్పీడ్ బ్రేకర్ దగ్గరికి వచ్చే వరకు దాన్ని బ్రేక్ సడన్ గా బ్రేక్ కొట్టడం వల్ల పాల ట్యాంకర్ అనేది ఒకసారి తిరిగి పడిపోవడం జరిగింది. సో ఈ విధంగా పడిపోవడం వల్ల డ్రైవర్ కూడా వేగం అనేది బ్రేక్ కొట్టడం వల్ల చాలా తగ్గడం జరిగింది. దానివల్ల పడిపోయినా కూడా డ్రైవర్ కూడా ఎలాంటి గాయాలు కాలేదు. కాకపోతే దాంట్లో ఉన్నటువంటి పాలు మొత్తం కూడా వెలిగిపోయినటువంటి పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ పుల్లారావు.